సాధారణ ఎన్నికలు 2024 రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ ఫామ్ 17A ఏ విధంగా పూర్తి చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫామ్ 17A రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ ఇది స్టాట్యూటరీ బుక్లెట్ 1గా ఉంటుంది. ఎలక్షన్ టు ద హౌస్ ఆఫ్ ద పీపుల్ 2024 101 మాచర్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నేమ్ అండ్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ 26/101 ఎంపీపీ స్కూల్ ద్వారకాపురి. ఈ విధంగా అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ సీరియల్ నెంబరు, పేరు, అలాగనే మన పోలింగ్ స్టేషన్ యొక్క నెంబరు, పేరును రాసుకోవాలి. ఓటర్ల రిజిస్టర్ ఫారం 17Aలో ముందు నుంచే ఎలాంటి ఎంట్రీలు లేవని స్పష్టంగా పోలింగ్ ఏజెంట్లకు చూపించాలి. అలాగనే డిక్లరేషన్ను చదివి వినిపించాలి. పోలింగ్ ప్రారంభానికి ముందు సంతకం చేయాలి. నిర్ణీత సమయానికే పోలింగ్ ప్రారంభించండి. మొదటి ఓటరు ఫారం 17A ఓటర్ల రిజిస్టర్లో సంతకం చేసే ముందు పోలింగ్ అధికారి ప్రిసైడింగ్ అధికారితో తనిఖీ చేసి ఫారం 17Aలో కంట్రోల్ యూనిట్లోని మొత్తం తనిఖీ చేసి అది 0 అని గుర్తించబడినది అని నమోదు చేసి ప్రిసైడింగ్ అధికారి సంతకం చేయవలసి ఉంటుంది. టోటల్ ఇన్ ద కంట్రోల్ యూనిట్స్ చెక్డ్ అండ్ ఫౌండ్ టు బి 0 అని ఈ విధంగా రాసి ప్రిసైడింగ్ అధికారి గారి సంతకం చేయవలసి ఉంటుంది. అలాగనే ఓటర్ రిజిస్టర్లో రికార్డు చేయవలసిన విధానం గురించి తెలుసుకుందాం. సాధారణంగా రిజిస్టర్లో ఓటరు జాబితా క్రమ సంఖ్య ప్రకారం ముద్రితమై ఉంటుంది. అయినా సరే ఓటర్ల రిజిస్టర్ల మొదటి కాలంలో రెండవ పోలింగ్ ఆఫీసరు ఓటర్ సీరియల్ నంబర్ రాయాలి. ఈ విధంగా ఓటర్ సీరియల్ నంబర్ మనం రాసుకుంటూ వెళ్తాము. ప్రతి పేజీలో 10 సీరియల్ నంబర్లు రాయాలి. సీరియల్ నెంబర్లు ముందే ముద్రితమై లేకపోతే చేతితో వరుసగా ఈ విధంగా రాయాలి. ఓటర్ల రిజిస్టర్లో రెండవ కాలం టిక్కు పెట్టి కాపీలో ఉన్న ఓటరు సీరియల్ నెంబర్ను రెండవ పోలింగ్ ఆఫీసర్ రాయాలి. ఓటర్ లిస్ట్ మార్కుడ్ కాపీలో ఉన్నటువంటి ఓటర్ యొక్క సీరియల్ నెంబర్ను ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఉదాహరణకు మొదటి ఓటరు సీరియల్ నెంబర్ మార్కుడ్ కాపీలో 176గా అయితే రెండవ కాలంలో సీరియల్ నెంబర్ 1కి ఎదురుగా 176 అని రాయాలి. అలాగే రెండవ ఓటర్ క్రమ సంఖ్య 23 ఓటర్ జాబితాలో 23గా ఉంటే రెండవ కాలంలో ఈ సీరియల్ నంబర్కి ఎదురుగా 23 రాయాలి. ఫారం 17A ఓటర్ల జాబితా కాలం 3లో మూడవ కాలంలో గుర్తింపు పత్రం చివరి 4 అంకెలు పేర్కొనాలి. ఎపిక్ ఆధారంగా ప్రామాణీకృత ఫోటో ఓటరు స్లిప్ ఆధారంగా ఓటు వేస్తున్న ఓటర్ల సందర్భంలో ఎపిక్ నెంబర్ కానీ ఫోటో ఓటర్ స్లిప్ నెంబర్ కానీ రాయవలసిన అవసరం లేదు. అయితే ఏదైనా పర్యాయ పత్రం ఆధారంగా ఓటు వేసే వారి సందర్భంలో పత్రం చివరి 4 అంకెలను పేర్కొనాలి అనేటువంటి సందేశం వర్తిస్తుంది. అంటే ఎపిక్ కార్డు కాకుండా వేరే ఇతర ఏ కార్డులు తెచ్చినా కానీ సపోజ్ ఆధార్ కార్డు తెచ్చినట్లయితే ఆధార్ అని రాసి ఆధార్ కార్డు యొక్క చివరి 4 అంకెలను నమోదు చేయవలసి ఉంటుంది. పై వివరించినటువంటి పద్ధతిలో ఓటరుకు సంబంధించిన రిజిస్టర్లో 1, 2,
3 కాలములు పూరించిన తరువాత ఓటరు సంతకము బొటనవేలు ముద్ర 4వ కాలంలో రెండవ పోలింగ్ ఆఫీసర్ తీసుకుంటాడు. ఓటర్ సంతకం అంటే ఒక పత్రాన్ని ప్రామాణీకరించేందుకు వ్యక్తి తన పేరును రాయటంగా నిర్వచించవచ్చు. నిరక్షరాస్యుడు ఓటరు రిజిస్టర్లో తన పేరును ఇంటి పేరుతో పూర్తిగా లేదా తన ఇంటి పేరు మొదటి అక్షరాలను రాయవలసి ఉంటుంది. నిరక్షరాస్యుడు కాబట్టి తన పేరును పూర్తిగా రాయమని అక్షరాస్యుడు అయితే తన పేరును పూర్తిగా రాయమని కోరవచ్చు. ఒకవేళ అక్షరాస్యుడు కూడా ఒక గీత గీసి దాన్ని తన పేరుగా సంతకంగా పరిగణించమంటే దాన్ని సంతకంగా పరిగణించకూడదు. ఇలా పూర్తి సంతకం చేయ నిరాకరించిన సందర్భాల్లో అతని ఎడమ చేతి బొటనవేలు ముద్రను కూడా తీసుకోవాలి. ఇందుకు కూడా నిరాకరిస్తే అతనిని ఓటు వేయనీయకూడదు. ఈ విధంగా ఓటరు యొక్క సంతకం కానీ వేలిముద్ర కానీ ఖచ్చితంగా ఈ 4వ కాలంలో తీసుకోవాల్సి ఉంటుంది. బొటన వేలి ముద్ర తన పేరు సంతకము చేయలేని ఓటరు ఎడమ బొటన వేలి ముద్రను ఓటర్ల రిజిస్టర్లో తీసుకోవాలి. ఈ వేలి ముద్రను సరి అయినదే అని పోలింగ్ ఆఫీసర్ కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ సంతకము చేయాల్సినటువంటి అవసరము లేదు. కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1981లో 37(4) నియమం ప్రకారం ఓటర్కి ఎడమ బొటనవేలు లేకపోతే కుడి బొటనవేలు ముద్ర తీసుకోవాలి. 2 బొటనవేలు లేకపోతే ఎడమ చేయి వేలేదైనా ముద్ర తీసుకోవచ్చు. ఎడమ చేతికి వేలు లేని పక్షంలో కుడి చేతి వేలి ముద్ర తీసుకోవచ్చు. 2 చేతులకు వేళ్లు లేకపోతే తనంతట తాను ఓటు వేయలేడు కాబట్టి 49(n) రూల్ ప్రకారం అతడు ఓటు వేసేందుకు సహాయకుడిని వాడవచ్చు. అటువంటి సందర్భంలో సహాయకుడి బొటనవేలు ముద్ర తీసుకోవాలి. ఓటర్ల జాబితా కాలం 5లో అతని యొక్క వివరాలు నమోదు చేయవలసి ఉంటుంది. బొటనవేలు ముద్ర స్పష్టంగా ఉండటం తప్పనిసరి. బొటనవేలు ముద్ర స్పష్టంగా వచ్చేటట్టు వేలికి ఇంకు ఉండేటట్లు చూడాలి. ఇంకు తక్కువగా ఉంటే ముద్ర స్పష్టంగా వస్తుంది. అలాగని దట్టంగా ఉంటే ముద్ర ముద్దగా ఉంటుంది. అంధులు లేదా నిస్సహాయులు లేదా కుష్ఠరోగి ఓటర్ల నమోదుపై సంతకము బొటనవేలు ముద్ర ఏ విధంగా గమనిద్దాం. గుడ్డివారు, వికలాంగులు, నిరక్షరాస్యులైన చేతులను ఉపయోగించే స్థితిలో ఉంటే వారి ఎడమ బొటనవేలి ముద్రను తీసుకోవాలి. అక్షరాస్యుడైతే సంతకం చేయనివ్వాలి. 2 చేతులను ఉపయోగించలేని పక్షంలో సహాయకుడు సంతకం చేస్తాడు, వేలి ముద్ర వేస్తాడు. రిజిస్టర్లో సహాయకుడి ముద్ర అన్న వివరాలను రిమార్క్స్ కాలంలో నమోదు చేయాలి. బొటనవేలు ముద్ర తీసుకున్న తర్వాత ఓటరు బొటనవేలిపై వేయు సిరాను ఒక తడిగుడ్డ సహాయంతో తుడిసి వేయాలి. ఈ విధంగా ఓటర్ల నమోదు చేసుకున్న తర్వాత చివరిగా పోల్ ముగిసిన తర్వాత చివరి ఓటర్ యొక్క సీరియల్ నంబర్ను ద సీరియల్ నంబర్ ఎంట్రీ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ ఇన్ ద 17A ఈజ్ 789. ఈ విధంగా మన 17A రిజిస్టర్లో నమోదైనటువంటి చివరి ఓటర్ యొక్క క్రమ సంఖ్యను రాసి ప్రిసైడింగ్ అధికారి సంతకం చేయవలసిన అవసరం ఉంటుంది.